హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనే టాపిక్‌ని చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. లెట్ మీ స్టార్ట్ విత్ ఎ సింపుల్ క్వెషన్. ఫస్ట్ మనం ఒక సింపుల్ క్వెషన్ నుండి స్టార్ట్ చేద్దాం. డు ఆల్ చిల్డ్రన్ ఇన్ ద వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ చైల్డ్‌హుడ్ ఇన్ ద సేమ్ వే? మీరు చెప్పండి, మన వరల్డ్‌లో ఉన్న పిల్లలందరూ చైల్డ్‌హుడ్‌ని ఒకే రకంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా? యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు వీడియోస్ చూసుంటే మీకు దీనికి ఆన్సర్ తెలుస్తుండే. ఒకవేళ మీరు చూసుండకపోయినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. థింక్ అబౌట్ 2 చిల్డ్రన్. మనం ఇద్దరు పిల్లల గురించి అనుకుందాం. ఓకేనా? వన్ చైల్డ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, యూజెస్ ఎ స్మార్ట్ ఫోన్, వాచెస్ కార్టూన్స్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్, ప్లేస్ విత్ ఫ్రెండ్స్ అండ్ స్పెండ్స్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఇది ఒక రకమైన చైల్డ్‌హుడ్ అనమాట. ఒక చైల్డ్‌ది. అనదర్ చైల్డ్ ఆఫ్ ద సేమ్ ఏజ్ మే బీ వర్కింగ్ ఇన్ అ షాప్, హెల్పింగ్ ద ఫ్యామిలీ ఎర్న్ మనీ ఆర్ మే నాట్ ఈవెన్ హ్యావ్ ప్రాపర్ యాక్సెస్ టు స్కూల్. ఇక్కడ చూడండి, ఒక చైల్డ్‌కేమో మంచిగా స్కూల్‌కి వెళ్తున్నాడు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు, కార్టూన్స్ వాచ్ చేస్తున్నాడు, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నాడు, ఫ్రెండ్స్‌తోని ఆడుకుంటున్నాడు, ఇంకా ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇంకొకరేంటి, షాప్‌లో పనిచేయడం గానీ, లేకపోతే మనీ ఎర్నింగ్ కోసం ఫ్యామిలీకి హెల్ప్ చేయడం గానీ, లేకపోతే ప్రాపర్ యాక్సెస్ టు స్కూల్‌కి వెళ్ళలేకపోవడం గానీ, ఇవన్నీ ఒక చైల్డ్ అనుభవిస్తున్నాడనమాట. ఓకేనా? అతని చైల్డ్‌హుడ్‌లో. బోత్ ఆర్ చిల్డ్రన్. వాళ్ళిద్దరూ చిల్డ్రనే. ఇద్దరు సేమ్ ఏజే. కాకపోతే బట్ దే ఆర్ దే ఎక్స్‌పీరియన్సింగ్ ద సేమ్ చైల్డ్‌హుడ్? కానీ వాళ్ళిద్దరూ సేమ్ చైల్డ్‌హుడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా? కాదు. ఓకేనా? ఒకరికేమో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్కూల్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ప్లే ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకొకరికేమో ఏముంది? ఏం లేదు. వాళ్ళు ఎర్న్ చేయడం గానీ, వర్క్ చేస్తుండడం గానీ, స్కూల్ లేకపోవడం, అవన్నీ ఇంకొకరి చైల్డ్‌హుడ్ అనమాట. ఓకేనా? దిస్ టెల్స్ అస్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకొక ఇంపార్టెంట్ పాయింట్‌ని చెప్తదనమాట. ఏం చెప్తుంది అంటే, చైల్డ్‌హుడ్ ఈజ్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. అన్ని చోట్లలో చైల్డ్‌హుడ్ ఒకేలాగా ఉండదు. ఇట్ ఈస్ షేప్డ్ బై సొసైటీ, కల్చర్, ఫ్యామిలీ, ఎకానమీ, సర్కమ్‌స్టాన్సెస్ ఇన్ విచ్ ఎ చైల్డ్ గ్రోస్. అంటే ఒక చైల్డ్ ఎట్లాంటి సొసైటీలో పెరుగుతున్నాడు, అతని కల్చర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, అతని ఎకానామికల్ స్టేటస్ ఏంటి, అతని సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఏ సిచ్యుయేషన్‌లో పెరుగుతున్నాడు, అవన్నీ అతని గ్రోత్ మీద, అతని చైల్డ్‌హుడ్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తాయన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ వీ మీన్ బై కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్. కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్ అంటే ఇదే. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అతని చైల్డ్‌హుడ్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొందరి చైల్డ్‌హుడ్‌లోనేమో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు మంచి చైల్డ్‌హుడ్ ఉంటారనమాట. వాళ్ళ చైల్డ్‌హుడ్ అనేది మంచిగా కన్‌స్ట్రక్ట్ అయి ఉంటది. అట్లాగే ఇంకొన్ని ప్లేసెస్‌లో వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ అందవనమాట. వాళ్ళు డిసడ్వాంటేజ్ పీపుల్ గాని ఉంటారు. లేకపోతే డిజబిలిటీస్ అన్నా ఉంటాయి. లేకపోతే ఆహ్, ఏమంటారు, ట్రైబల్స్ ఉండడం గానీ అట్లా. అట్లా వాళ్ళ గ్రూప్‌కి ఏమైతదంటే వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ అందవనమాట. ఓకేనా? కాబట్టి వాళ్ళు వాళ్ళ చైల్డ్‌హుడ్ అనేది వేరేలాగా కన్‌స్ట్రక్ట్ అయి ఉంటదనమాట. ఓకేనా? అందుకనే మనం ఏమంటున్నామంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ కన్‌స్ట్రక్ట్ ద చైల్డ్‌హుడ్. చైల్డ్‌హుడ్‌ని ఏమేమి కన్‌స్ట్రక్ట్ చేస్తాయి అంటే సొసైటీ, కల్చరు, ఫ్యామిలీ, ఎకానమీ, అవన్నీ. ఓకేనా? ఇక్కడ మీకు ఈ టాపిక్ అర్థమైంది కదా. మన మెయిన్ టాపిక్ నేమ్ ఏంటి చూడండి, కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్. ఓకేనా? కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్‌ని ఏమేమి కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాయి, ఒక్కొక్క చైల్డ్‌హుడ్ ఒక్కొక్కలాగా ఎందుకుంటుంది. ఓకేనా? ఆ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఉంది కదా. ఫస్ట్ మనం గ్లోబలైజేషన్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? నౌ లెట్స్ బ్రింగ్ in one more important idea, that is globalization. Okay, now globalization means that different countries and societies are becoming increasingly connected with one another through technology, communication, education, media, migration, trade and many other ways. ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటే ఏం లేదు. గ్లోబ్ అంటే ఏంది, మన ఎర్త్ మొత్తం. ఓకేనా? ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి కనెక్షన్స్ ఫామ్ అవ్వడం అనమాట. దేనికోసము? టెక్నాలజీ కోసము, కమ్యూనికేషన్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, మీడియా కోసము, మైగ్రేషన్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కెళ్ళడము, ఇంకా ట్రేడ్ అంటే ఏంటి? బిజినెస్ కోసము. ఇవన్నీ వీటన్నిటి కోసం మనము ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి కనెక్షన్స్ ఫామ్ అయితుంటాయన్నమాట. ఓకేనా? అవి కనెక్ట్ అయి ఉంటున్నాయి ప్రతి ఒక్క కంట్రీ. మన ఇండియా, ఇప్పుడు ఇండియాలో చూడండి, మన పీఎం
ఒక్కోసారి ఒక్కో స్టేట్‌కి, ఒక్కో కంట్రీకి, ఒక్కో కాంటినెంట్‌కి విజిట్ అవుతుంటారు. ఎందుకు విజిట్ అవుతుంటారంటే కనెక్షన్ పెంచుకోవడానికనమాట. ఎప్పుడన్నా మనకేదన్నా ప్రాబ్లమ్ ఉందన్నప్పుడు వాళ్ళొచ్చి మనకు హెల్ప్ చేయడానికి, లేకపోతే వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్ వస్తుందన్నప్పుడు మనం ఎళ్లి హెల్ప్ జేయడానికి, లేకపోతే మన ఎకానమీని బిల్డ్ చేసుకోవడానికి, బిజినెస్ రన్ చేసుకోవడానికి ఇవన్నీ. ఓకేనా? దీన్ని మనం ఏమంటున్నాము? గ్లోబలైజేషన్. ఓకేనా? నెక్స్ట్. Because of globalization, a child sitting in India can watch what children are doing in America, Korea or any other part of the world within seconds. గ్లోబలైజేషన్ వల్ల ఏంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మనది. మనం సోషల్ మీడియా ఇప్పుడు ఇంట్లోనే ఫోన్ చూసుకుంటూ వరల్డ్ మొత్తంలో ఎక్కడెక్కడ ఏమైతుందో మనం తెలుసుకోగలుగుతున్నాం కదా! ఓకేనా? దట్ ఈజ్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకేనా? గ్లోబలైజేషన్‌లో ఒక పిల్లవాడు ఇంట్లో ఫోన్ చూస్తూ అమెరికాలో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, లేకపోతే వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్‌లో ఏమేమి జరుగుతున్నాయని వితిన్ సెకండ్స్‌లో తెలుసుకోగలుగుతున్నారు కదా! అది దేనివల్ల? దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకేనా? ఐడియాస్ అబౌట్ ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్, చైల్డ్ రైట్స్, టెక్నాలజీ అండ్ ఈవెన్ వాట్ అ గుడ్ చైల్డ్‌హుడ్ షుడ్ లుక్ లైక్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టు అనదర్. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ చూడండి. ఎడ్యుకేషన్ ఎక్కడ ఎట్లాంటి ఎడ్యుకేషన్ అందుతుంది మనకు, ఏ కంట్రీలో ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది, చైల్డ్ రైట్స్ అంటే ఏంది, ఇంకా టెక్నాలజీ ఎట్లా పెరుగుతుంది రోజు రోజు, గుడ్ చైల్డ్‌హుడ్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రపంచంలో దేని గురించి ఎట్లాంటి ఐడియా ఉంది అనేది పిల్లలకి ఈజీగా తెలిసిపోతుంది. అవును గదా! సో, గ్లోబలైజేషన్ ఈజ్ ఆల్సో చేంజింగ్ చైల్డ్‌హుడ్ అట్లా కాబట్టి గ్లోబలైజేషన్ ఏం చేస్తుంది? మన చైల్డ్‌హుడ్‌ని గూడా చేంజ్ చేసేస్తుందనమాట. ఇప్పుడు మనకు సపోజ్ అనుకోండి ఇట్లా నీట్ పేపర్ ఉంది. క్వెషన్ పేపర్ లీక్ అయినందుకు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేసి ఫైట్ చేస్తున్నారు అట్లా. ఇప్పుడు మనకు తెలుస్తుంటదనమాట. అరే! మన మన రైట్ అది. మనం ఫైట్ చేయాలి అని. అట్లా హ్యూమన్ రైట్స్ గురించి, చైల్డ్ రైట్స్ గురించి మనకు తెలుస్తుంటదనమాట సోషల్ మీడియా ద్వారా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఆ విధంగా గ్లోబలైజేషన్ అనేది చైల్డ్‌హుడ్‌ని చేంజ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీ హ్యావ్ మచ్ స్ట్రాంగర్ గ్లోబల్ అండర్‌స్టాండింగ్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రైట్ టు ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్, కేర్ అండ్ సేఫ్ చైల్డ్‌హుడ్. ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల మనకు ఒక గ్రేటర్ అండర్‌స్టాండింగ్ దేని గురించి వచ్చింది అంటే ప్రతి ఒక్క చైల్డ్‌కి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి ఒక్క చైల్డ్ ప్రొటెక్ట్ పడాలి. నెక్స్ట్ వాళ్ళకి కేర్ ఉండాలి. ఇంకా సేఫ్ చైల్డ్‌హుడ్ వాళ్ళు అనుభవించాలి. అంటే వాళ్ళకు సేఫ్ చైల్డ్‌హుడ్ ఉండాలి అని మనకు తెలిసొచ్చింది. ఓకేనా? బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకేనా? నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ సచ్ యాస్ యూనిసెఫ్ వర్క్ అక్రాస్ కంట్రీస్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ చైల్డ్ రైట్స్. యూనిసెఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ ఏంటి? కంట్రీస్ మొత్తాన్ని ఇట్లా కలుపుతూ దేనికోసం వర్క్ చేస్తున్నాయి అంటే టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ చైల్డ్ రైట్స్. చైల్డ్ రైట్స్‌ని కాపాడుకోవడానికి ఇంకా ప్రమోట్ చేయడానికి ఇవి వర్క్ చేస్తుంటాయన్నమాట ఇట్లాంటి ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ బట్ గ్లోబలైజేషన్ డస్ నాట్ బ్రింగ్ ఓన్లీ పాజిటివ్ చేంజెస్. కాకపోతే గ్లోబలైజేషన్ మనకి ఓన్లీ పాజిటివ్ చేంజెస్ తేవదు. ఎందుకు అంటే ఇట్ క్యాన్ ఆల్సో ఎక్స్పోజ్ చిల్డ్రన్ టు సీరియస్ ప్రాబ్లమ్స్ సచ్ యాస్ చైల్డ్ లేబర్, చైల్డ్ అబ్యూస్, ట్రాఫికింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్, పోవర్టీ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇవన్నీ గూడా జరుగుతాయి గ్లోబలైజేషన్ ద్వారా. ఎందుకు? గ్లోబలైజేషన్ అంటే ఏంది? ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి కనెక్షన్ గదా! అట్లా కనెక్షన్ ఉంటే మంచిదే. మనకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకు మనకు హెల్ప్ దొరుకుతుంది. మనకు బిజినెస్ రన్ అయితది. మంచిగా మన ఎకానమీ పెరుగుతది. అది కరెక్టే. కాకపోతే అట్లా రన్ చేయడానికి మనం గూడా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి గదా! ఇప్పుడు చైల్డ్ లేబర్ అంటే చూడండి. చైల్డ్ లేబర్ అంటే ఏంది? ఇప్పుడు మన బిజినెస్ మనం పెంచుకోవాలంటే మనకు ఎక్కువ లేబర్స్ కావాలి. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ వేజెస్ ఇవ్వాల్సొస్తది. ఎక్కువ మనీ ఇవ్వాల్సొస్తది. అదే చిన్న పిల్లల్ని పెట్టుకున్నామనుకోండి, వాళ్ళంత మనీ అడగరు కాబట్టి తక్కువ వేజెస్‌తో నడుపుకోవచ్చు. నెక్స్ట్ చైల్డ్ అబ్యూస్ అంటే ఏంది? అబ్యూస్ అంటే వాళ్ళని ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ హాని చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ట్రాఫికింగ్ అంటే ఏందంటే, మనుషుల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి పంపియడం. దేనికోసము అంటే, బిజినెస్ కోసమన్నా గావచ్చు, లేకపోతే ఇప్పుడు వుమెన్ అయితే ప్రాస్టిట్యూషన్ కోసము, అట్లా చిన్న పిల్లలైతే చైల్డ్ లేబర్ కోసము, లేకపోతే బెగ్గింగ్ కోసము ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏందంటే, అక్రమంగా వాడుకోవడం అనమాట మనల్ని. ఏదైనా రిసోర్సెస్‌ని. అందులో హ్యూమన్స్ కూడా ఒకటి. ఓకేనా? పోవర్టీ అంటే పేదరికం. నెక్స్ట్ డిస్‌ప్లేస్‌మెంట్ అంటే ఏంటంటే, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కెళ్ళడం. ఓకే. దాన్ని మనం డిస్‌ప్లేస్‌మెంట్ అంటాం. ఇట్లా ఇవన్నీ గూడా జరుగుతాయి గ్లోబలైజేషన్ ద్వారా. గ్లోబలైజేషన్ ద్వారా మన టెక్నాలజీ ఎంత పెరుగుతుందో, మన ఎకానమీ ఎంత పెరుగుతుందో, మనము ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అయితున్నామో,
అట్లాగే ఇవన్నీ కూడా జరుగుతాయి గ్లోబలైజేషన్ వల్ల. ఇది దాని నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా. చిల్డ్రన్ మే ఆల్సో మూవ్ అక్రాస్ కంట్రీస్ బికాస్ ఆఫ్ మైగ్రేషన్, వార్, డిస్ప్లేస్మెంట్, ట్రాఫికింగ్ ఆర్ అడాప్షన్. ఇప్పుడు మైగ్రేషన్ జరిగిందనుకోండి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది ఏదో దాని మీద. ఓకేనా. అప్పుడు ఇంకా వార్ జరిగినప్పుడు, లేకపోతే డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు, ట్రాఫికింగ్ అయినప్పుడు, లేకపోతే అడాప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో ఉన్న పిల్లల్ని వాళ్ళు దత్తత తీసుకోవడము అట్లా. ఓకేనా. ఇవన్నీ జరగడం వల్ల ఏమైతుంది, పిల్లలు ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ టెక్నాలజీ హ్యాస్ క్రియేటెడ్ అనదర్ మేజర్ చేంజ్. టెక్నాలజీ ఇంకో మేజర్ చేంజ్ తెచ్చిందంటే ఏం తెచ్చిందో చూద్దాం. చిల్డ్రన్ ఆర్ నో లాంగర్ జస్ట్ వాచింగ్ ద వరల్డ్ త్రూ టెలివిజన్, ఫోన్స్ అండ్ ద ఇంటర్నెట్. దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ అండ్ క్రియేట్ ఎ డిజిటల్ కాంటెంట్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ గురించి చెప్తున్నారు. టెక్నాలజీ ద్వారా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు అదేగా నడుస్తుంది మొత్తం, కంటెంట్ క్రియేషన్. ఓకేనా అని చెప్తున్నారనమాట. ఓకేనా. సో వెన్ వీ టాక్ అబౌట్ కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, వీఆర్ బేసికల్లీ ఆస్కింగ్ హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ మీనింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ చేంజింగ్ ఇన్ టుడేస్ గ్లోబల్లీ కనెక్టెడ్ వరల్డ్. ఓకేనా. ఈ గ్లోబల్లీ కనెక్టెడ్ వరల్డ్లో చైల్డ్హుడ్ యొక్క మీనింగ్, చైల్డ్హుడ్లో పిల్లల వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఈ టాపిక్. ఓకేనా. అర్థమైందా. గ్లోబలైజేషన్ వల్ల చైల్డ్హుడ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది, ఓకేనా, పిల్లల ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, చైల్డ్హుడ్ అంటే అర్థం ఎట్లా మారిపోతుంది, ఇవన్నీ ఈ టాపిక్ కిందకే వస్తాయి అనమాట. అండ్ ద ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ ద సేమ్ వే ఫర్ ఎవ్రీ చైల్డ్. ఎట్లా చైల్డ్హుడ్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు. ఓకేనా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చైల్డ్హుడ్ ఉంటుంది అనమాట. ఫర్ సమ్ చిల్డ్రన్ గ్లోబలైజేషన్ మే బ్రింగ్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ ఆఫ్ దేర్ రైట్స్. కొంతమందికి బెటర్ ఎడ్యుకేషన్ అందుతుంది, కొంతమందికి మంచి టెక్నాలజీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఇంకా అవేర్నెస్ ఆఫ్ దేర్ రైట్స్, వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి తెలిసి వస్తుంది. ఫర్ అదర్స్ ఇట్ మే బి అసోసియేటెడ్ విత్ ఎక్స్‌ప్లాయిటేషన్, పోవర్టీ, అబ్యూజ్, లేబర్ ఆర్ డిస్ప్లేస్మెంట్. కొంతమంది ఇవి ఫేస్ చేస్తుంటారు. ఓకేనా. అండ్ దట్ ఈస్ వై యువర్ టెక్స్ట్ బుక్ నౌ టేక్స్ అప్ 3 ఇంపార్టెంట్ ఇష్యూస్, దట్ ఈస్ చైల్డ్ లేబర్, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పోవర్టీ. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో, అంటే నా దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉందనమాట, అది జయం సిరీస్ది. అందులో మనకు ఈ కాన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్లో మనకి ఈ 3 పార్ట్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేశారనమాట. అందుకనే ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు పాజిటివ్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు కానీ నెగిటివ్ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది గ్లోబలైజేషన్ పిల్లల మీద, పిల్లల ఎక్స్పీరియన్స్ మీద అని ఉంది. ఓకేనా. నెక్స్ట్, దీస్ ఆర్ నాట్ జస్ట్ 3 అన్రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవి అన్రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కాదు. దే హెల్ప్ అస్ అండర్స్టాండ్ హౌ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ క్యాన్ షేప్ చిల్డ్రన్స్ చైల్డ్హుడ్. ఇవి మనకి ఏం చెప్తాయి అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని ఎట్లా షేప్ చేస్తుందని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. నౌ దట్ వీ అండర్స్టూడ్ హౌ గ్లోబలైజేషన్ కెన్ క్రియేట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ చైల్డ్హుడ్, లెట్స్ లుక్ అట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ రియాలిటీస్ వెన్ చైల్డ్హుడ్ ఈస్ రీప్లేస్డ్ బై వర్క్, దట్ ఈస్ చైల్డ్ లేబర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు సోషో ఎకనామికల్ స్టేటస్ ఉంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో వాళ్ళు కొంచెం రిచ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకేనా. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి టెక్నాలజీ ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి మంచి కల్చర్ ఉంటుంది. ఇప్పుడు రిచ్ ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళకి మంచి టెక్నాలజీ యొక్క యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి రైట్స్ గురించి ఒక అవగాహన ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళని అందరూ వాడుకోవడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతారు వాళ్ళు. పోవర్టీ ఉంటుంది, పూర్‌నెస్ ఉంటుంది, అబ్యూజ్ ఉంటుంది. నెక్స్ట్ లేబర్ ఆర్ డిస్ప్లేస్మెంట్. వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే బతకడానికి, వర్క్ కోసం, ఇన్కమ్ కోసం అట్లా. ఓకేనా. ఇక్కడ ఇంకేమంటున్నారంటే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా గ్లోబలైజేషన్ అంటే ఏంది, అది చైల్డ్హుడ్ మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని. ఓకేనా. కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే ఏంది, కన్స్ట్రక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్లో చైల్డ్హుడ్ ఎట్లా కన్స్ట్రక్ట్ అవ్వబడుతుంది అవన్నీ మనకు అర్థమైంది కదా. ఓకేనా. ఇదంతా మొత్తం దేని మీద మొత్తం బేస్ అయి ఉంటుంది అంటే మన సోషో ఎకనామికల్ స్టేటస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా.
ఇప్పుడు మనకు గ్లోబలైజేషన్ ఎట్లాంటి చైల్డ్‌హుడ్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తదో మనకు అర్థమైంది గదా! ఇప్పుడు లెట్ అస్ లుక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రియాలిటీస్ వెన్ చైల్డ్‌హుడ్ ఈస్ రిప్లేస్డ్ బై వర్క్. అంటే కొంతమంది లైఫ్‌లో ఎట్లుంటదంటే చైల్డ్‌హుడ్ లాగా ఉండదు. అంటే ఆడుకోవడము, స్కూల్‌కెళ్ళడము, పేరెంట్స్‌తోని టైమ్ స్పెండ్ చేయడం ఇట్లా ఉండదు. వాళ్ళు వర్క్‌కెళ్ళాల్సొస్తది. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం. ఓకేనా? అది ఏంటి దాన్ని మనం ఏమంటాం ఒకవేళ చైల్డ్‌హుడ్ వర్క్‌తోని రిప్లేస్ అయిందనుకోండి, దాన్ని మనం ఏమంటాము చైల్డ్ లేబర్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చైల్డ్ లేబర్ అంటే ఏంటి? చైల్డ్ ఒక లేబర్‌లాగా పని చేస్తాడు. దేనికోసం? అతని ఫ్యామిలీ కోసం, ఇన్‌కమ్ కోసం, ఎర్నింగ్ కోసం. ఓకేనా? లైవ్లీహుడ్ కోసం. ఇక్కడ చూడండి. మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని న్యూ వర్డ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏందంటే ఒకరిని అన్యాయంగా ఉపయోగించుకోవడం. ఓకేనా? అన్యాయంగా వాళ్ళని ఉపయోగించుకోవడం. మన సెల్ఫిష్‌నెస్ కోసం, మన వర్క్ కోసం. ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఒకరిని అక్రమంగా తరలించడం, తీసుకెళ్లడం సాధారణంగా దోపిడీ కోసం. అంటే ఒకరిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్లడమే ట్రాఫికింగ్. దేనికోసం తీసుకెళ్తారంటే లేబర్ తక్కువైతే తీసుకెళ్తారు. లేకపోతే వుమెన్ అయితే ప్రాస్టిట్యూషన్ కోసం తీసుకెళ్తారు. పిల్లలైతే బెగ్గింగ్ కోసం తీసుకెళ్తారు. అట్లా. ఓకేనా? కొంతమంది మోసం చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు మీకొక జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్తారు గానీ అక్కడ జాబ్ ఉండదు. వాళ్ళని ఏదో వాళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం వాడుకుంటారనమాట. ఓకేనా? దాన్నే మనం ట్రాఫికింగ్ అని అంటాం. నెక్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఎగ్జాంపుల్స్ చూడండి. అంటే ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా వాడుకుంటారు మనుషుల్ని అంటే చైల్డ్ లేబర్ లాగా. పిల్లల్ని తీసుకపోయి లేబర్స్ లాగా వాడుకుంటారు. ఫోర్స్డ్ లేబర్ అంటే ఫోర్స్ చేసి పని చేపించుకోవడము. నెక్స్ట్ లో వేజెస్ అంటే ఏందంటే ఒక 10 అవర్స్ వర్క్ చేశారనుకోండి, ఆ వర్క్‌కి తగినంత వేజెస్ ఇవ్వకపోవడం, తక్కువ ఇవ్వడము. నెక్స్ట్ లాంగ్ వర్కింగ్ అవర్స్ అంటే చేయాల్సిన దానికన్నా ఇప్పుడు 8 అవర్స్ వర్క్ చేయాలనుకోండి, అక్కడ 12 అవర్స్ వర్క్ చేపియడము అవి. హజార్డస్ వర్క్ అంటే ఏందంటే ఇప్పుడు మైనింగ్ ఉంది, కోల్ మైనింగ్ ఉందనుకోండి, అక్కడ పని చేయడం అంత మంచిది కాదు. కాకపోతే అందులో ఎక్కువ పిల్లల్ని లాగుతుంటారు. కోల్ మైనింగ్ గానీ, లేకపోతే గ్లాస్ వేర్స్ తయారు చేయడంలో గానీ, అవన్నీ హజార్డస్ అవి. అంటే మనకు హార్మ్‌ఫుల్. కాకపోతే అక్కడ పిల్లల్నే ఎక్కువ వర్క్ చేపిస్తారు. ఎందుకు అంటే తక్కువ వేజెస్‌తోని ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటే ఎక్కువ పని అయితది కాబట్టి. ఇంకోటేందంటే ఏమన్నా అన్యాయం జరిగిందనుకోండి అక్కడ, పెద్దవాళ్ళైతే అడుగుతారు. "ఇట్లా చేషిర్రు మీరు, మాకు న్యాయం జరగాలి" అది ఇది అని. చిన్న పిల్లలు అట్లా అడుగుతారా? అట్లా అడగరు. వాళ్ళకేం తెలవదు కాబట్టి వాళ్ళతోనే ఎక్కువ వర్క్ చేపియాలని చైల్డ్ లేబర్‌ని ఎక్కువ ఆహ్, ప్ర ఆహ్, ఏమంటారు ఇట్లా ఎంకరేజ్ చేస్తారనమాట వాళ్ళు. ఎక్కువ పిల్లల్ని తీసుకెళ్ళి వర్క్ చేపిస్తుంటారు ఫ్యాక్టరీస్‌లల్లో అట్లా. డొమెస్టిక్ వర్క్ అంటే ఏంటి? ఇంట్లో పని చేయడానికి అట్లా. నెక్స్ట్ ఫోర్స్డ్ బెగ్గింగ్ అంటే బెగ్గింగ్ కోసం వాడడం. సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే లైక్ ప్రాస్టిట్యూషన్ కోసము అట్లా. నెక్స్ట్ ట్రాఫికింగ్. బాండెడ్ లేబర్ అంటే ఏందంటే అప్పు తీర్చడానికి బలవంతంగా పని చేయడం అనమాట. ఇప్పుడు మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాము. ఎందుకు? మనకేదో అవసరం ఉండి మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాం. కాకపోతే ఆ అప్పు తీర్చలేక ఎందుకంటే వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు పెంచుతుంటారనమాట కొంతమంది. అట్లా పెంచి కావాలని వాళ్ళతోని పని చేపించుకుంటారు. దాన్ని మనం ఏమంటాం? బాండెడ్ లేబర్ అంటాం. ఓకేనా? ఇది ఇక్కడ ఏందంటే నేను ఈ టాపిక్‌ని మీకు అర్థం అవ్వడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? మీకు అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకేమైనా అర్థం కాలేదు అంటే కూడా చెప్పండి. మనం నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఏం లేదండి. కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ పిల్లల చైల్డ్‌హుడ్ మీద ఎట్లాంటి ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఇందులో పాజిటివ్ ఉంటది. నెగెటివ్ గూడా ఉంటది. కాకపోతే మనం ఎక్కువ దేని మీద స్ట్రెస్ చేస్తున్నాం మన బుక్‌లో నుండంటే ఎక్కువ నెగెటివ్ వాటి మీద. ఎందుకంటే వాటి గురించి మనకొక అవగాహన రావాలి గదా! అవేర్‌నెస్ రావాలి. ఓకేనా? ఏమేం వర్క్స్ చేపిస్తారు? ఎందుకు చేపిస్తున్నారు? ఒకవేళ మనం వాటిని ఆపాలంటే ఎట్లా ఆపాలి? ఏమేమి రైట్స్ ఉంటాయి? ఏమేమి యాక్ట్స్ ఉంటాయి? అవన్నీ మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లలో చూసుకుందాం. నెక్స్ట్ వీడియో దేని గురించి ఉంటదని చెప్పుకున్నాం ఇందాక చైల్డ్ లేబర్ గురించి. ఓకేనా? దీన్ని ఇది గ్లోబలైజేషన్ ద్వారా మనకి 3 ఉన్నాయి గదా! ఇవి చైల్డ్ లేబరు, చైల్డ్ అబ్యూసు, చైల్డ్‌హుడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పవర్టీ వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమైనా చేంజ్ కావాలంటే కూడా అది కూడా మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.